హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో అయితే క్లీనింగ్ వ్లాగ్ అన్నమాట. మళ్ళీ క్లీనింగ్ అనే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చాలా డేస్ అయింది ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేయక. సో ఈరోజు అయితే ఇంకా చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో ఇవన్నీ కూడా మంచిగా రోమేసి అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. సో ఈ క్లీనింగ్ ఎట్లా చేసినా ఏంటిది అనేది మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. సో మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా మన కిచెన్ అయితే ఇప్పుడు మొత్తం కిచెన్ కాదు, కిచెన్లో ఉన్న ఫ్రిడ్జ్ కూడా మొత్తం చెత్త చెత్త అవుతుంది అన్నమాట. మనం ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా ఇంకా అంతే. సో ఈరోజు అయితే నా పని ఇదన్నమాట. ఇవన్నీ కూడా తీసేసి మంచిగా రోమేస్తా. కనీసం మంత్లీ ఒకసారైనా మనం క్లీన్ చేసుకోవాలి, అప్పుడే మనం నీట్గా ఉంటాం అన్నమాట. సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసుకొని ఎండలో ఆరబెట్టేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో వాటర్ ప్లేస్లో పెట్టేద్దాం. ఓకే, ఈ విధంగా అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. సో ఇప్పుడైతే నేను పాలిన్తో క్లీన్ చేసుకుంటున్నా. సో ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు మనం ఇట్లా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాం అనుకో ఇంకొంచెం బాగుంటుంది అన్నమాట. ఎప్పుడు చేసుకుంటున్నాం అనుకో మనకి ఎక్కువ డర్ట్ అయిపోదు, అలాగే క్లీన్గా ఉంటుంది. మనం కొంచెం గ్యాప్ ఇచ్చినాం అనుకో ఇక అదంతే, ఇక మొత్తం చెత్త అయిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటున్నాం అనుకో బెటర్.
చూసారు కదా, ఫ్రిడ్జ్ అంతా అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా అది అవుతూనే ఉంటుంది. సో మనం మంత్లీ ఒకసారి చేసుకున్నాం అనుకో ఇక బెటర్ ఆప్షన్ అన్నమాట. సో నెక్స్ట్ అయితే రెగ్యులర్ క్లీనింగ్లో ఇది ఒకటి అన్నమాట, గ్యాస్ స్టవ్. మనం ఎంత డీప్ క్లీన్ చేసినా అది అవుతూనే ఉంటుంది, అది రెగ్యులర్గా అన్నమాట. సో ఇప్పుడైతే నెక్స్ట్ అయితే గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంట్లో పనులు అయితే చేస్తానన్నమాట. సో డైలీ వ్లాగ్ అన్నమాట. సో క్లీనింగ్ అయితే ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. సో మనమైతే డైలీ క్లీన్ చేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది. ఎప్పటికప్పుడు మనం ఐ హోప్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇంట్లో పనులతో పాటు మనం డబ్బాలు కూడా ఎప్పుడు మనకి కిచెన్ క్లీన్గా ఉండాలంటే డబ్బాలు కూడా అప్పుడప్పుడు మనం తుడుచుకుంటున్నాం అనుకో మనకి ఎక్కువ క్లీన్ చేసేది ఉండదన్నమాట. కనీసం 15 డేస్కి ఒకసారి లేదా 20 డేస్ 10 డేస్ ఇలా నార్మల్గా టైం తీసేసుకొని మనం అప్పటికప్పుడు డబ్బాలన్నీ క్లీన్ చేసినాం అనుకో మనకి ఫ్రెష్గా ఫీలింగ్ ఉంటుంది, కిచెన్ అనేది క్లీన్గా ఉంటుంది అన్నమాట. నేను ఈ విధంగా అయితే అప్పుడప్పుడు చేశానన్నమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.